ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం చేయాల్సిన సింపుల్ థింగ్ అయినా మన మైండ్లో నుంచి ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేస్తాం. ఏమవుతుందో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఒకళ్ళు ఫెయిల్ అయిపోతే అసలు మనం చేస్తే కదా మనం ఫెయిల్ అవుతామో పాస్ అవుతామో తెలిసే చేయకుండా ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూడదు. అసలు నిజమేంటంటే మనం ఓవర్ థింకింగ్ అంటే మనం ఒక స్టైలిష్ నేమ్ ఇచ్చుకున్నాం బద్ధకానికి. సో ఎక్కువగా ఓవర్ థింక్ చేయకుండా మంచి ఐడియాస్ వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోతే అవి మొత్తం ఫెయిల్ అయిపోతాయి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను కదా అవి వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోతాయని. సో మీరు త్వరగానే ఐడియాస్ వస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. బికాస్ ఎనర్జీ అనేది థింకింగ్లో కాకుండా డూయింగ్లో పెట్టండి. ఫోకస్ మెయింటైన్ చేయాలి. ఫోకస్ మెయింటైన్ చేస్తే ఏదైనా సరే మనం చేయగలం. సో ఈ వీడియోలో నేనైతే పప్పు చేస్తున్నాను, కందిపప్పు. నార్మల్ పప్పు కంటే ఇది కొంచెం మన పొట్టు పప్పు అంటారు కదా ఆ టైప్లో పప్పు అనమాట. అందుకని మీకు అది ఉంది. సో కొంతమంది కామెంట్ చేయకుండా పప్పు ఏంటి అలా ఉంది అని చెప్పేసి అది కందిపప్పు అనమాట. ఇంకేం చెప్పాలి, అండ్ తాలింపు నేనైతే ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి చేస్తాను. కొంతమంది అది కూడా వేయరు, కొంత మామూలు చేస్తారు. సో నేను చెప్పి మాత్రం మీకు గుర్తుపెట్టుకోండి.